నమస్కారం, నేను మీ భారతి. ఈరోజు మన ఛానల్లో మన టేస్ట్ బర్డ్స్ని ప్యాంపర్ చేయడానికి ఒక స్పెషల్ ఎగ్ కర్రీ, పౌచ్డ్ అండ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ చేద్దామా? ఓకేనా? రెడీ. ధనియా, లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, షాజీరా, యాలక్కాయలు, ఒక 4 గుడ్లు, టమాటాలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఒక 2 పెద్ద ఉల్లిపాయ, పసుపు, కారము, మిరియాల పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా. ముందుగానే గుడ్లు ఒక 4 ఉడకబెట్టుకోవాలి. మనం స్టవ్ మీదకి ఒక బాండ్లీ పెట్టుకోవాలి మందమైనది. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి బాండ్లీలోకి. నూనె కాగిన తర్వాత ఒక చిటికెడు చక్కెర వేస్తే ఉంటుందండి కూర సూపర్. మీకు మసాలా దినుసులు చూపించాం కదా, అవన్నీ ఇక్కడ దీంట్లోకి వేసేయాలండి కాగే నూనెలోకి. ఇప్పుడు ఉల్లిగడ్డలన్నీ ఎర్రగా అయ్యేటట్లా వేసి మనం చాప్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేయాలండి. కొంచెం చిన్న అల్లం ముక్క, తర్వాత కొన్ని ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేగంగానే పుదీనా అట్లా వేసేయాలి. వేసి వేపాలి కొద్దిగా, ఒక 4 ఆకులు అంతే. స్లైస్ చేసి పెట్టుకున్న ఒక 4 టమోటాలు వేయాలండి. బాగా మెత్తగా ఉడికించాలి టమోటాలు. మొత్తం ఈ మిశ్రమాన్ని మెత్తగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. బాగా నీట్గా చేసుకోవాలి మెత్తగా పేస్ట్. అదే బాండ్లీలోన కొద్దిగా 2 స్పూన్ల నూనె వేసి, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక రెమ్మ, కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయ అంతే. బాగా తర్వాత అది ఎరగైనాక కొంచెం మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసుకున్నామే అదంతా నీట్గా వేసేసుకోవాలి. వేసుకున్నాక అది బాగా ఉడకనిచ్చేసి నీళ్ళు అండి, మనకి ఎంత తగినంత నీళ్ళు వేసుకొని బాగా తిప్పుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత నీట్గా ఉడకాలండి అంతా. కొద్దిగా పసుపు అండి, చిటికెడు అంటే మనం ఎంత వేసుకుంటాం అంత. మనకు తెలుసు కదండి వంట చేస్తుంటాం కదా. అలాగే కారం అండి, మాది చాలా ఘాటుగా ఉందండి కారం, అందుకే కొద్దిగానే వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి అంతే. తర్వాత కొద్దిగా మిరియాల పొడి అండి, చాలా కొద్దిగా వేస్తున్నానండి, ఎందుకంటే అన్ని మసాలాలు వేసాను కదండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి. జీలకర్ర పొడి అండి 1 టేబుల్ స్పూన్. అంతా తిప్పుకోవాలండి, బాగా కలియబెట్టుకోవాలండి. ఉడకాలండి, బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేస్తామండి లాస్ట్లో. మా టేస్ట్కి తగినంత ఉప్పు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎగ్ పౌచ్ అండి, ఇది ఒక బౌల్లో కొట్టుకొని ఎగ్స్ అన్నీ ఒక్కొక్కటి ఎగ్స్ ఒక్కొక్క బౌల్లో కొట్టుకొనేసి 4 దిక్కులకి 4 వేసేసుకోవాలండి. 4 ఉంటే, లేదు మనం 5-6 మంది ఉండడం 5-6 మంది వరుసగా వేసుకోవచ్చండి. ఎగ్ పౌచ్ 5-6, మేము 4 ఉన్నామండి, అందుకోసం మేము 4 వేసుకుంటున్నామండి. ఓకేనా? చూడండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిండే గుడ్లు వేసుకోవాలండి. బాగా ఘాటు పెట్టాలండి, ఎందుకంటే మసాలా అంతా దూరి బాగా టేస్టీగా తయారవుతాయండి. బాగా సిమ్లో పెట్టేసి ఉడికించేయాలండి. ఇంకేముందండి, సర్వ్ చేసుకొని బాగా తినేసేయడమే. రోటీలకు కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక పూటకైతే బాగుంటుందండి, అందరికీ అయిపోతుందండి ఫ్యామిలీలో కర్రీ ఇది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.